ఓం మహాగణపతయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, అత్యంత అద్భుతమైనది, అత్యంత ఫలదాయకమైనటువంటిది సుందరాకాండ రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రామ 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 శ్రీరామ రామ 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 రామ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఎప్పుడైతే జాంబవంతుడు హనుమంతుల వారి జన్మ వృత్తాంతము, అతని సాహస కృత్యాలు, అత్యంత బల పరాక్రమాలు, వీటన్నిటి గురించి సవివరంగా చెప్తే హనుమంతుల వారు అవన్నీ విని తన శక్తిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని మానసికంగా తరై 100 యోజనాల సముద్రాన్ని లఘించి లంకలోకి వెళ్ళి సీతమ్మ వారి జాడ తెలుసుకోవడానికి సమాయత్తుడు అవుతున్నాడని మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు ఎప్పుడైతే హనుమంతుల వారు ఉత్సాహంగా తన శరీరాన్ని భారీగా పెంచుతున్నాడో, ఇక్కడ ఉన్న వానర సైన్యం అంతా కూడా జయ ధ్వానాలు చేస్తున్నారంటండి, సింహ గర్జనలు చేస్తున్నారండి, ఎగిరి గొంతులు వేస్తున్నారండి, ఆనందంలో ఉన్నారండి. వీరందరినీ చూసి మరింత ఉత్సాహంగా హనుమంతుల వారు కూడా తన శరీరాన్ని భారీగా పెంచి అత్యంత సుందరంగా కనపడుతున్నారండి. ఒక్కసారి తోకని జాడించి కొట్టాటండి. ఆంజనేయుల వారు చూస్తుంటే అద్భుతంగా కనపడుతున్నాడంటండి. ఆయన ఆ దివ్యకాంతితో వెలిగిపోతున్నాడండి. అక్కడ ఉన్న శ్రేష్ఠులు, జ్యేష్ఠులు అయిన వారందరికీ నమస్కారం చేశాడండి. నమస్కారం చేసి ఇలా అన్నాడండి, సముద్రాన్ని దాటడం నాకు చాలా సాధారణమైన విషయము. వాయుదేవుడు అత్యంత శక్తివంతుడు, పర్వతాలను సైతం ఎగరవేసుకు వెళ్ళిపోగలంత అత్యంత శక్తివంతుడు. అటువంటి వాయుదేవుడికి నేను ఔరస పుత్రుణ్ణి. ఎగరటంలో నేను వాయుదేవుడికి సరి సమానమైంది. నేను ఆకాశంలో అత్యంత వేగంగా వెళుతూ ఉంటే నాతో పాటు సమానంగా రాగల వారిద్దరే, ఒకరు వాయుదేవుడు, రెండోవారు గరుత్మంతుడు అని చెప్పాడంటే నా మనసు చెప్తుంది, నేను తప్పకుండా సీతమ్మ వారిని చూస్తాను, ఆ శుభవార్తని నేను చేరవేస్తాను రాముల వారికి, ఇది తథ్యము అని చెప్పేసి చెప్పడం కూడా, ఆత్మవిశ్వాసంతో చెప్పడం కూడా జరిగిందంటండి. 100 యోజనాలు ఏంటి, 1000 యోజనాల దూరమైనా నేను వెళ్ళగలను, నేనంత ధీశాలని, అత్యంత శక్తివంతుడిని, నాకు ఈ 100 యోజనాలకు సముద్రం ఒక లెక్కే కాదు అని చెప్పేటండి. అంతేకాదు అవసరమైతే ఆ లంకా పట్టణాన్ని మొత్తం పెకలించి తీసుకొచ్చేస్తాను అని కూడా చెప్పేటండి. అప్పుడు జాంబవంతుల వారు హనుమంతుల వారితో అంటారండి, వాయునందన, నీవు అత్యంత బలశాలివి, లేనైనా నీకు పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, గురువుల ఆశీస్సులు ఉన్నాయి, మా అందరి ఆశీస్సులు ఉన్నాయి, నువ్వు తప్పకుండా ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటగలవు, లేనైనా నీ ప్రయాణాన్ని ప్రారంభించు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆంజనేయుల వారు తాను ఎగిరినప్పుడు ఉద్భవాన్ని శక్తిని తట్టుకోగల గిరి ప్రదేశం ఏది, ఏ కొండ ఆ శక్తిని తట్టుకుంటుంది అని చుట్టూ చూసి దగ్గరలో ఉన్న మహేంద్రగిరి పర్వతమే సరైనది నిర్ణయించుకుని ఆ మహేంద్రగిరి పర్వతాన్ని పైకంట ఎక్కి అక్కడ ధీశాలలో నిల్చున్నాడటండి. చూడండి ప్రియమైన ఆత్మబంధువులారా, ఇక్కడి నుంచి సుందరాకాండ నిజమైన కథా ప్రవచనం మొదలవుతుంది. ప్రథమ శ్లోకం కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మనం ముందుకు వెళ్ళే ముందు వాల్మీకి మహర్షికి వందనాలు సమర్పించాలని అనుకుంటున్నానండి. కుజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణ్యః శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాం గతిం. వాల్మీకి మహర్షికి నా హృదయపూర్వక నమస్కృతాంజనలు. మరి ప్రథమ శ్లోకంలోకి వెళ్దామా? తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చరణ చరితే పది చరణ చరితే పది. సీతమ్మ తల్లి
ఉన్న చోటును కనుక్కోవడానికి శత్రు కర్షణైనటువంటి హనుమంతుల వారు చారణులు మొదలగు వారు అంటే దేవతలు సంచరించే గగన మార్గాన్ని వెళ్ళాలని నిర్ణయించుకుంటూ ఉన్నది అని తన మనోభావాన్ని వాల్మీకి వారు ఈ శ్లోకం ద్వారా విశేషంగా తెలియచేయడం జరిగిందండి. ఈ ప్రథమ శ్లోకము గాయత్రి మంత్ర బీజాక్షరంలో ఒక అక్షరాన్ని కలిగింది, అత్యంత ఫలవంతమైనది, దీర్ఘవ్యాధులు ఉన్నవాళ్ళు చదువుకోదగినది, పునశ్చరణ చేయదగినది. ఈ ప్రథమ శ్లోకము తతహ అనే పదంతో మొదలుపెట్టారండి. అంత్యం సుందరాకాండలో అంత్య శ్లోకం కూడా తతహ అనే పదంతో ముగించడం జరుగుతుంది. జనరల్గా మనం చెప్పుకుంటే సాధారణంగా తతహ అంటే ఏంటంటే సాధారణమైన అర్థం తరువాత అని. మరి మధ్యలో వచ్చిన కాండానికి మధ్యలో తర్వాత అని ఎందుకు రాశారు, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అని మనం పద ప్రయోగంలోకి వెళ్తే కనుక ఆద్యంతాలు రెండు కూడా తత్తోటే ప్రారంభమై తత్పదాన్ని గుర్తు చేస్తున్నాయి. అందుచేతనే ఇది పరంధాముని హృదయంలో నిలిచే కాండము. సత్యస్వరూపుడు శివస్వరూపుడైన పరమాత్మ క్షరమెరుగునివాడు, అందువల్ల ఆయన సుందరుడు. సత్య శివ సుందరుడైనటువంటి పరమాత్మ దివ్య సౌందర్యాన్ని వ్యక్తం చేసే కాండము కాబట్టి దీనికి సుందరాకాండం అని కూడా పేరు పెట్టడం జరిగిందని కూడా మనం భావించవచ్చండి. ఈ శ్లోకంలో సీతమ్మ తల్లిని రావణ నేతగా వర్ణించడం జరిగిందండి. సీతమ్మని తీసుకుని పోయాడండి. ఎవరు తీసుకుపోయారండి? రావణాసుడు. సీతమ్మ అపహరింపబడినది. కరెక్ట్ శ్లోక అర్థం తీసుకుంటే కనుక సీతమ్మ తీసుకుని పోబడినది. ఎవరు తీసుకుపోయారు? రావణాసుడు తీసుకుపోయాడు. ఎవరి నుంచి తీసుకుపోయాడు? తత్ అతడే. తత్పద స్వరూపుడైనటువంటి ఆ శ్రీరాముడి నుంచి రావణాసుడు సీతమ్మ తల్లివారిని తీసుకుని పోవడం జరిగినది. అంతకనే వేదాంతార్థంలోకి వెళ్తే తత్ అనే పదాన్ని ఇక్కడ వాడడం జరిగిందని చెప్పి మనం అనుకోవచ్చండి. అంతవరకు శ్రీరామునితో ఎంతో సంతోషంగా ఆనందంతో ఉన్న సీతమ్మ తల్లిని రావణాసురుడు అనే అజ్ఞాని వివేకమైనటువంటి సీతమ్మ తల్లిని తీసుకుని పోయాడని మనం భావగర్భితంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. రావణ కుంభకర్ణులండి అహంకార మమకారాలు, వీరు అజ్ఞానంతో కొట్టుకుమిట్టాడుతుంటారు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని స్థితిలో వాళ్ళు ఉంటారు. అంచేతనే వివేకమైన సీతమ్మని అజ్ఞాని అయినటువంటి రావణాసురుడు తీసుకుని వెళ్ళి లంక అనే దేహంలో బంధించటం జరిగింది అని మనం ఆధ్యాత్మికంగా ఇక్కడ చెప్పుకోవచ్చండి. జ్ఞానం ఉంది కానీ అజ్ఞానంతో మూయబడి ఉంది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయిందో జ్ఞానం ప్రస్ఫుటమవుతుంది. ఇక్కడ సుందరాకాండని ఏదో రామాయణంలో ఒక కథలోగా మీరేదో విందామని నేనేదో చెప్దామని కాకుండా నిగూఢమైన ఎన్నో రహస్యాలు, సాధనాపరమైన విషయాలు ఎన్నిటినో ఇమిడ్చుకుని ఉంది. అందుచేతనే ఇది సుందరాకాండము చెప్పబడింది. ఇంకో విషయం కూడా చెప్తాను. రాముల వారు కిష్కింధలో ఉన్నారు, సీతమ్మ లంకలో ఉంది. ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ రాముల వారు లేని సమయంలోనే అంతే కదా సీతమ్మ వారికి దగ్గర రాముని గుణగణాలన్నింటినీ కూడా అభివర్ణిస్తాడు. అటులని తిరిగి వచ్చిన తర్వాత ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సీతమ్మ తల్లి రాముల వారికి సీతమ్మ గుణ విశేషాలన్నింటినీ కూడా వివరించి సుందరంగా చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒక కాండం అవచ్చు. ఈ కాండానికి సుందర కాండమని పేరు పెట్టడం జరిగింది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పేటప్పుడు అండి కర్మ సన్యాసయోగంలో అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవా. జ్ఞానము అజ్ఞానంతో ఆవరింపబడి ఉంది. దీనివలన జీవులు మోహానికి బందీలవుతున్నారు, వశమైపోతున్నారు. రావణుడు అజ్ఞాన స్వరూపము. మరి పరమాత్మకు దూరమైన వివేకం పరమాత్మకు చేరువై తరించాలి. అది ఎలా? ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మళ్ళీ ఆ వివేకాన్ని తీసుకొచ్చి ఆ భగవంతుడి దగ్గరే పెట్టాలి. ఇది సాధ్యం అయ్యే పనేనా? మరి దీనికి ఏది మార్గము? చారణ చరితే పది. దేవ గాయకులైనటువంటి చారణులు సంచరించే మార్గంలో వెళ్ళాలని శత్రుకర్షుడైనటువంటి హనుమంతుల వారు అందుకే నిశ్చయించుకున్నారు. చారణులు అంటే వారు ఆకాశ మార్గాన్ని పయనిస్తూ ఉంటారండి. నారదుడు, తుమ్మురుడు దేవదేవుడైనటువంటి పరమాత్మను కీర్తించేవారే ఈ చారణులు.
చారయంతి ఆచారయంతి ధర్మానితి చారణాః. ధర్మములను ఆచరింప చేయనట్లు చేయువారే, అంటే ధర్మాన్ని ఆచరింప చేసినట్లు చేయువారే ఈ చారణులు. పుణ్యచరితులు పూర్వశోభకు ప్రతినిధులు పుణ్యచార్యులు. అటువంటి మహాత్ములు నడిచిన మార్గమే శ్రీరామరక్ష అని హనుమంతుల వారు భావించి అంచేత ఆకాశ మార్గాన్ని వెళ్ళడానికే నిశ్చయించుకున్నారండి. మహాజనో ఏన గత సపందాహ, మహాత్ములు నడిచిన మార్గము అని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. అంటే మంచివారు నడిచిన మార్గమే మంచిది. సో ఇక్కడ మహాత్ములు భగవద్ ధ్యానాన్ని, భగవంతుని కీర్తించేవారు నడిచేటువంటి మార్గం ఏదైతే ఉందో అటువంటి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడు. మరి అందరూ ఆ మార్గాన్ని సంచరించగలరా? లేదు. ఆంజనేయుడు మాత్రమే ఆ మార్గాన్ని వెళ్ళగల శక్తియుక్తులు ఉన్నవాడు. అందుకే ఆయన్ని ఈ శ్లోకంలో శత్రుకర్షణుడు అనేటువంటి పదప్రయోగం ద్వారా వాల్మీకి వారు వర్ణించడం జరిగిందండి. ఇక్కడ శత్రుకర్షణుడు అని ఎందుకన్నారు కాస్త వివరంగా చెప్పుకున్నావా? టైం పడుతుంది, కానీ చెప్పుకునేటప్పుడు అందంగా, సౌలభ్యంగా, అర్థము, గూఢార్థము అన్నీ తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని నా భావన కూడా. రావణునికి స్త్రీలపైన అధికమైన కామం, తనని కాదంటే క్రోధం, పుష్పక విమానము తదితర అటువంటి విషయాలపై మోహం, దేవతలను పారదోలనే మదం, తనకి మించి ఎవరికి ఏది ఉండకూడదనేటువంటి మాత్సర్యం, ఈ 6 శత్రువుల్ని కలిగి ఉన్నవాడే రావణాసుడు. అంటే శత్రువర్ధుడు. కామ, క్రోధ, మద, మోహం, మాత్సర్యాలకి వశమై ఉన్నవాడు రావణాసురుడు. ఇక హనుమంతుల విషయానికి వస్తే శృంగారపరమైన వానర స్త్రీల మధ్యన ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన కామము లేనివాడు, వాళ్ళని చంపగలిగిన కిష్కింధ రాజ్య విషయంలో ఏ విధమైన లోపత్వం లేనివాడు, కనీసం ఒక దిక్కైన సైన్యాధిపతి. అంటే అంగదుడు ఈ దక్షిణ దిక్కు వచ్చిన టీంకి అధిపతి అనమాట. అలాగా తనకి ఏదైనా ఇవ్వలేదు అనేటువంటి ఏ విధమైన మోహం లేనివాడు. ఇంతమంది వానర శ్రేష్ఠులు ఉన్నా కూడా తనకే రాముల వారు అంగుళీకి ఇచ్చారని మదం ఏమీ లేనివాడు. తనకు లేని కౌగులిని మొట్టమొదటిసారిగా సుగ్రీవునికి శ్రీరామచంద్రుడు ఇస్తే ఏ విధమైనటువంటి మాత్సర్యం లేనివాడు. అంటే కామ, క్రోధ, మద, మోహ, మోసాలని ఏమీ లేనివాడు అనేవాడే హనుమంతుల వారు. అందుకే ఈయన శత్రుకర్షణుడు, ఆయన శత్రువర్ధనుడు. శత్రువర్ధనుడికి శత్రువులు పెరిగి కృషించిపోతారు. శత్రుకర్షణుడు ఏ విధమైన శత్రువు లేకుండా హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా మన హనుమంతుల వారిలా ఉంటారు. అర్థమైందండి ఈ పదప్రయోగంలో ఎంత నిగూఢమైన విషయం ఉందో. అలాగే మనం కూడా తరచుగా చదువుతుంటాం, విశ్వాధారం గగన సద్రుం మేఘవర్ణం శుభాంగం అని భగవంతుని మనం స్తుతిస్తూ ఉంటాము. పరమాత్మ గగన సదృశుడు, ఆకాశం వంటి వాడని అర్థం, పైన ఉంటాడని. మనం కూడా ఎప్పుడైనా అలా పైకి చూసి ఒక నమస్కారం ఏంటి పైన ఒక ప్రగాఢమైన విశ్వాసం మనకు మానవ మాత్రమే మనకి. అందుచేత ఆకాశంలో సంచరించేటువంటి భగవంతుని యందు సంచరించడమే అని మరొక భావం. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. భక్తుడైన వాడు నిత్య సంతోషై ఉండాలి, యోగి అయి ఉండాలి, నిగ్రహవంతుడై ఉండాలి, దృఢ నిశ్చయము కలిగి ఉండాలి అని భగవద్గీత భక్తి యోగము 12వ అధ్యాయంలో 14వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇవి అన్నీ కూడా ఉన్నవాడే హనుమంతుల వారు, శత్రుకర్షణుడైనటువంటి హనుమంతుల వారు. ఈ విధంగా దృఢ సంకల్పం కలిగి కృతనిశ్చయుడైనటువంటి హనుమంతుల వారు సముద్ర లగనానికి సిద్ధపడి అత్యంత అద్భుతంగా ప్రకాశిస్తున్నాడని భావాన్ని వాల్మీకి వారు తదుపరి శ్లోకంలో చెప్తారండి. ఆ శ్లోకంలోకి వెళ్దామా? దుష్కరం నిష్పత్తి ద్వంద్వం చకీర్షయన్ కర్మ వానరః సముద్ర శిరోగ్రీవో గవాంపతి రివా భవౌ. మనం వివరాల్లోకి వెళ్తే ఈ శ్లోకం ప్రథమ సర్గలోని 2వ శ్లోకం అండి. దుష్కరం అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభించడం జరిగింది. హనుమంతుల వారు సంకల్పించిన ఈ కార్యము దుష్కరము, అన్యులకు సాధ్యము కానిది. అలాగే
ఇతర పదప్రయోగాలను చూస్తే నిష్పత్తి, చకీర్షన్ అటువంటి పదప్రయోగాలను చూస్తే కానీ దుష్కరమే కాదు సుకరము కూడా కాదని మనకు అర్థమవుతుందండి. వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారికి ఈ సాగరోల్లంఘనము ఆయనకి సాధ్యమే కావచ్చు, కానీ ఎటువంటి అడ్డు అదుపు లేకుండా నిష్ప్రతిద్వంద్వం అలా చేయాలనుకోవడం కూడా ఆ పదవుల రెండు విషయాలు తీసుకుంటే ఎవరు చేయలేటువంటి సాహసాన్ని చేస్తున్నాడు చూసినా దుష్కరమైన కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. ఈ దుష్కరమైన కార్యాన్ని నిష్ప్రతిద్వందంగా ఏది అడ్డు ఆపు లేకుండా చేయాలనుకుంటాం కూడా దుష్కరమే. ఇది అన్యులకు సాధ్యం కాదు, హనుమంతుల వారికి మాత్రమే సాధ్యం అవుతుంది అని చేయబోయే కార్యక్రమం ఎంత దుష్కరమైందో ఈ శ్లోకం ద్వారా మనకి వాల్మీకి మారి చెప్పారని బట్టి అటువంటి కార్యాన్ని చేయగలిగిన వాడు కేవలం హనుమంతుడు మాత్రమే. ఈ విధంగా ఎవరికి సాధ్యం కాని సాగరాన్ని దాటడానికి హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. చాచిన మెడతో ఎత్తైన శిరస్సుతో ఆంబోతులాగా కనిపిస్తున్నాడండి. ఆంబోతులాగా కనిపిస్తున్నాడంటే ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కదా, అది ఎవరిని ఏం పట్టించుకోదు, తన ఎక్కడికి వెళ్ళాలో రాసుకుంటూ పూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వచ్చిన ఏ విధమైన అవరోధాలు ఏది వచ్చినా కూడా ఏది పట్టించకుండా వాటిని ఛేదించుకుంటూ అలా ముందుగా తన డెస్టినేషన్కి ఎక్కడికైతే చేరాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్తాడనమాట. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థము, పరమార్థం. ప్రియమైన ఆత్మ బంధువులారా, సమయాభావం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నా. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.